హాయ్ అండి. వెల్కమ్ టు లాస్యా వేవ్స్. ఈరోజు మేము మా పల్లెటూరులో ఉన్న మా పొలానికైతే వచ్చేసామండి. చూడండి చుట్టుపక్కల ఎంత పచ్చగా పొలాలు కనిపిస్తున్నాయో. చూడడానికి కూడా చాలా అందంగా చక్కగా ఉన్నాయి. ఇప్పుడైతే మేము మా పొలం దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడైతే ఎదురుగుండా మీకు యాప చెట్టు కనిపిస్తుంది కదా! ఇక్కడ నుంచి మా పొలం స్టార్ట్ అండి. ఇక్కడైతే కారు పెట్టేసి ఇక్కడ నుంచి అయితే మేము సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి అక్కడ గేట్ కనిపిస్తుంది కదా! అదే ఎంట్రన్స్ మా పొలానికి. ఈ చుట్టుపక్కలంతా కూడా చక్కగా కంచె అయితే వేసేశారు. ఇప్పుడైతే మా పొలం అయితే చూపించేస్తాను రండి. లోపల ఏమేమి మొక్కలేశారు ఏంటనేది మీకు అన్నీ కూడా చూపిస్తాను. మేమైతే నెలకొక్కసారైనా సరే మా పొలం దగ్గరికి వస్తామండి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇక్కడే సరదాగా గడుపుతాము. చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ కూడా పామాయిల్ మొక్కలన్నమాట. ఇవి వేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇవన్నీ కూడా పామాయిల్ మొక్కలు. మధ్యలో మీకు వైర్లా కనిపిస్తున్నాయి కదా! అవన్నీ కూడా డిప్ లైన్లు అనమాట. మొక్కకి నీరు పెట్టడానికి డిప్ లైన్ లాగారనమాట ఇవన్నీ కూడా. ఇవి మీకు చూపిస్తున్నాం కదా చిన్ని చిన్ని మొక్కలు. ఇవి మధ్యలో ఖాళీ ఉంచకుండా చక్కగా ఇలా నువ్వు మొక్కలు అయితే వేశారు. నువ్వులు చల్లారు. అవైతే చిన్న చిన్న మొక్కలొచ్చాయి. అవి జల్లి 4 రోజులు, 5 రోజులు అయింది. చూడండి వర్షానికి చక్కగా ఎంత బాగా వచ్చినాయో. పామాయిల్ మొక్కలు మధ్యలో ఏదో ఒకటి జల్లుకోవచ్చంట. చక్కగా వేరే పంట కూడా వేసుకోవచ్చు. అవి పెద్ద అయ్యేంత వరకు కూడా. మేమైతే నెలకొక్కసారైనా కంపల్సరీ వస్తామండి. చక్కగా చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే మాకు రావాలనిపించదు అసలు. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా బోర్ ఉంది ఇక్కడ. ఈ పొలంలో 2-3 బోర్లు ఉన్నాయండి. ఇప్పుడైతే కరెంట్ లేదు అందుకే వేయలేదు. ఇవన్నీ కూడా పామాయిల్ మొక్కలు అనమాట. మాకు డైరెక్ట్గా కార్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. కాకపోతే 2-3 రోజుల నుంచి కొంచెం వర్షంగా ఉంది కదా! అందుకని చెప్పేసి ఎందుకులే అని చెప్పి కార్ అయితే మేము అక్కడ పెట్టేసి సరదాగా నడుచుకుంటూ అయితే వచ్చేసాము. చక్కగా చల్లని గాలి వేస్తుందండి. చాలా బాగుంటుంది అసలు. పామాయిల్ తోటలోకి వెళ్తే అసలు రాబుద్ది అవ్వదు. అంత చల్లగా గాలి వేస్తుంది. చక్కగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా పామాయిల్ మొక్కలే. ఈ మధ్యలో చిన్న పాక వేసారండి. చక్కగా కూర్చోవడానికి ఎప్పుడన్నా భోజనం అది తినడానికి ఉంటుందని చెప్పి ఇక్కడైతే పాక వేసారు. మీకు కనిపిస్తుంది కదా ఇదైతే ములగ చెట్టు. దీనికైతే ఒకప్పుడు ఎన్ని కాయలు కాసేసినాయో. ఇప్పుడైతే చిగురొచ్చింది మళ్ళీ. ఇదంతా పాక అనమాట. చిన్నగా వేసారు వాటర్ టిన్ అది పెట్టుకోవడానికని చెప్పి. ఆ ఎదర గది కూడా ఉందండి మీకు చూపిస్తాను. అలాగే బావి కూడా ఉంది. మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగుంటుంది ఆ బావి. ఇది పాక అనమాట. చిన్నగా వేసారు. చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి. ఇవన్నీ డిప్ వైర్లు అనమాట. ఇవన్నీ పామాయిల్ మొక్కలే. చక్కగా నీట్గా దున్నేసారండి. చూడడానికి చూడండి ఎంత బాగుందో. చూడండి పామాయిల్ మొక్క పామాయిల్ గెల కూడా వేసింది. చిన్న చిన్నగా ఉంటాయంట కదా పామాయిల్ గింజలు. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. చిన్న గెల వేసింది. ఒకటి వచ్చిందనమాట. మా వారు అది ఇంకా డిప్ లైన్ లేవో బాగు చేయాలని చెప్పేసి చిన్న చిన్న బాగేతలు ఉన్నాయని చెప్పేసి అవన్నీ బాగు చేసుకుంటున్నారనమాట. వైర్లు అయ్యి దున్నినప్పుడు కొంచెం లాగేశారని చెప్పేసి అవన్నీ రిపేర్ చేసుకుంటున్నారు. వాళ్ళైతే వాళ్ళ పని చేసుకుంటున్నారు. మేమైతే మొత్తం ఇదంతా సరదాగా తిరుగుతూ వీడియో అయితే తీసుకుంటున్నాం అనమాట మీకు చూపించడానికి. అసలు ఎంత బాగా వచ్చిందంటే అసలు తులసి మొక్క చూడు ఎంత బాగా వచ్చింది అసలు. ఎంత వచ్చిందో అంత పక్క భలే ఉంది. ఇంత పెద్ద తులసి మొక్క ఎక్కడ చూడలేదు ఇప్పుడు దాకా కదా.
పెద్ద వచ్చిందో ఒకటే, ఇదిగో ఒకటే, ఒక్క మొక్క ఎంత వచ్చింది అసలు. బాగా ఉంది. బత్తాయికాయ కాసేసింది అప్పుడే, కోసేద్దాం. తాతయ్య వాళ్ళని అడిగి కోద్దాంలే, తిడతారు మళ్ళీ. లైక్ అలాగే అక్కడ జాన్ చెట్టు నింపడి పాటికి చౌకాన్ని వచ్చి కాసి ఇది అరటి చెట్టు. నేనే తెచ్చాను అరటి చెట్టుని. నువ్వెక్కడి నుంచి తెచ్చావు అరటి చెట్టు? నువ్వు తెచ్చింది కొబ్బరి చెట్టు. ఇది అరటి చెట్టు. భోజనాలు అప్పుడు కోసుకోవచ్చు. ఇగో ఇదొకటి అరటి చెట్టు. ఇది మామిడి చెట్టు. ఇదిగో ఇది మామిడి చెట్టు. అయ్యి మొన్నే కదా వేసినవి, ఒక 6 నెలలు అవుద్దేమో వేసి. అక్కడ వేసినవి అన్నీ కనపడుతున్నాయి కదా, అవన్నీ మామిడి మొక్కలు. ఇది కూడా నువ్వు చూసేది కూడా ఇప్పుడు మామిడి మొక్కే. ఇదంతా మామిడి మొక్కే. ఇటు సైడ్ అన్నీ మామిడి మొక్కలు కప్పెట్టారనమాట. అది మామిడికాయ మొక్కేనే, తెలియట్లేదా నీకు? జాంకాయ మొక్కే మామిడికాయ మొక్కే తేడా తెలియట్లేదా? జాంకాయ చిన్ని కాయలు. ఇగో వస్తుంది చూసా, అదే అదిగో. ఈ పువ్వు ఫ్లవర్కే నీకు జాంకాయ పిండి వచ్చి తర్వాత కాయ అవుద్ది. చక్కగా భలే ఉంది చూడు, మొక్క చక్క ఉంది. ఇంకో 1-2 నెలలు అయితే మంచి జాంకాయలు వస్తాయి చెట్టుకి. ఇవి మామిడికాయ మొక్కలే. ఇవి రకరకాల మామిడికాయ మొక్కలు అనమాట, ఒకటే రకం కాదు, చాలా రకాల మామిడికాయ మొక్కలు పెట్టి. నల్ల మామిడికాయ ఉండదమ్మా, బంగిరిపల్లి అని అదని ఇదని చాలా రకాలు ఉంటాయి, మనకు తెలియదు. కానీ లెమన్ ఇది. ఇవన్నీ ఇప్పుడిప్పుడే పెట్టినాయి కదా, ఇంకా ఈ 6 నెలల క్రితం పెట్టినాయి సిరి, అప్పుడే రావు కదా. ఎంతసేపు వస్తాయి? మనం నీళ్ళు తడి అందంగా చూసుకుంటే. నువ్వు తెచ్చావు కదా అప్పుడు, అవి ఇంకా కొన్నాయి. ఈ పక్కనంతా కొబ్బరి చెట్లు వేసారు, ఈ చివరంతా. ఈ పక్క అంతా ఇంక ఈ లైన్ అంతా కొబ్బరి చెట్లు. సిరి పట్టణాల్లో ఉండి వాకింగ్ చేస్తున్నారు సిరి డైలీ. ఇలా పల్లెటూరులో ఉండి రోజుకి ఒకసారి పొద్దున్న ఒక్క 10 నిమిషాలు చేలోకి వచ్చి వెళ్తే సరిపోద్ది. వాకింగ్ అయిపోతే మంచి ఫ్రెష్ గాలి వస్తుంది, చక్కగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇందాక మనం చూసినప్పుడు అరటికాయలు కనపడలేదు. ఇది చిన్న మొక్కని చూడలేదు, చూసాము మనం, అందుకే దేన్ని తక్కువ అంచనా వేయకూడదు సిరి. ఇది చిన్న మొక్క అనుకున్నావా, అది పెద్దది చిన్నది అనుకున్నావా? చూడు అప్పుడే అరటికాయలు ఎలా వచ్చినాయో. అవి ముట్టుకోకు, ఇరిగిపోతాయో. అప్పుడే అరటికాయలు వచ్చేసింది, ఇరిగిపోతాయి సిరి, నొక్కేకి అలాగ వదిలి. ఇందా మనం చిన్నదని తక్కువ అంచనా వేసాం దీన్ని, సరిగ్గా చూడండి కూడా చూడలేదు, పెద్దదని దాన్ని చూసాం. చూడండి చిన్నదానికి అంత మంచి అరటికాయలు వేస్తుందో. అది పెద్దదని దాని చుట్టూరు తిరిగాం ఇందాక సిరి. అది పెద్దది కాదు సిరి, 2 మొక్కలు అయ్యి కలిపేశారు. ఇవి కూడా 2 మొక్కలే, కానీ దీనికి వచ్చినాయి. ఒక గెల వచ్చింది.
వస్తుంది దానికి కూడా. ఇదిగో ఇది కనపడుతుంది కదా, ఇది ములగ చెట్టే. ఇది ములగ చెట్టు అక్కడ మన పాక దగ్గర ఉంది కదా, ఇందా చూసాం. నువ్వు పాకలోకి వెళ్ళి వచ్చి అక్కడ పాక దగ్గర ఉంది, అది కూడా ములగ చెట్టే. ములక్కాయలు కాస్తాయి అసలు, మొదలెడితే తెక్క కాస్తాయి అసలు. అవును, మనం పోయినసారి వేసినాం. పోయినసారి ఎన్నో ములక్కాయలు వచ్చినాయి చూసావా. రేట్ లేదు కానీ అటు సైడ్ అంతా ఇంకా పామాయిల్ మొక్కలు వేసారు, మధ్య మధ్యలో నువ్వు మొక్కలు ఎన్ని వేసారు. బాగా నడిచి మనకు ఆశ వచ్చింది పెద్దలు కూర్చొని. చూడండి, ఇప్పుడు మీకు నుయ్యి అంటారో దీన్ని చెరువు అంటారో చూపిస్తాను. జాగ్రత్త సిరి, వెనకటి కాలం నుయ్యి అన్నమాట. లోపలికి మెట్లు ఉంటాయి. పట్టుకో సిరి, నేను పడిపోతానేమో. అది చూడండి అసలు ఎంత ఎడల్పు ఉంటుందో. పోయినసారి వచ్చినప్పుడు నీళ్ళు లేవు, ఇప్పుడు వర్షాలు పడ్డాయి. వేసవకాలం నీళ్ళు తక్కువ అవుతున్నాయి. చూడండి ఎలా దిగడానికి మనకి మెట్లు. అప్పట్లో ఈ నుయ్యి అంతా కూడా మనుషులే తవ్వారంట. అసలు ఎంత ఎడల్పు ఉందో చూడండి, ఎంత లోతు ఉండదో. ఇలా మెట్లు చూడండి, వెనకట ఇలా పెట్టేవారు కదా మెట్లు నూతిలో దిగడానికి. ఇది చాలా సంవత్సరాల క్రితం నుయ్యి అంట, చాలా పాతది. చక్కగా మెట్లు చూడండి. మీకు అక్కడ చిన్న గది కూడా ఉంది, మీకు అక్కడ నేను చూపిస్తాను. అది కూడా కిందకు ఉంటుంది, కిందకి మెట్లు ఉంటుంది, కిందకి రూమ్ ఉంటుంది. అక్కడ కూడా ఒక రూమ్ ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. ఈ నుయ్యి చూడండి అసలు చుట్టూరు సిమెంట్ చేస్తారు చక్కగాను. ఇవి చూడండి చిన్ని చిన్ని రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళ మీద నిలబడి చేసేవారంట ప్లాస్టింగ్ అదిని. అసలు ఎంత ఎడల్పు తవ్వారో. చాలా లోతు ఉంటుందండి, చాలా లోతు, చాలా ఎడల్పు కూడా. ఈతరాణులు దిగితే మాత్రం పైకి రారు, ఇంకా పైకి అయితే రారు. ఇంకా ఇందులో పాములు కూడా ఉన్నాయి, చిన్ని చిన్ని చేపలు కూడా ఉంటాయి, అలాగే పాములు కూడా ఉంటాయి. పాములు మనం చూసా కదా సిరి వచ్చినప్పుడు, బయటకు వచ్చి పాములు కూడా చాలా ఉంటాయి ఇందులో. నడు ఆ రూమ్ చూపిద్దాం వాళ్ళకి. మీరు చూడండి, మీరు అక్కడ కనిపిస్తుంది కదా, మీకు అయితే ఆ రూమ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. అది కూడా కింద అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు ఉంటుంది, దానికి కూడా ఇలాగ మెట్లు ఉంటాయి, దాంట్లోకి వెళ్దాం. డబ్బులు ఏమి ఉండవులే, అది వాడేది కాబట్టి. అందులో అన్నీ చేనుకు సంబంధించిన పనిముట్లు అవి అన్నీ ఆ రూమ్లో అయితే వేస్తారనమాట. అసలు వెనకటోళ్ళు అప్పుడు కట్టే విధానం ఎంత బాగుందంటే, చూపిస్తాను ఆ రూమ్ కూడా. చూడండి, ఇందాక మనం అక్కడ నుంచి ఈ పక్క చూసాం కదా, అక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఇందాక మెట్ల మీద నుంచి మనం ఆ నుయ్యి అంతా చూసాము. ఇప్పుడు ఇటు సైడ్కి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, మీకు గది చూపిస్తారన్నాను కదా, ఇదిగో చూడండి లోపలికి మెట్లు అనమాట. లోపలికి మెట్లు, లోపలికి వెళ్దాం రండి. రూమ్ చూడండి, ఇదిగో మొత్తం ఇది రూమ్ అనమాట. ఇదిగో డోర్. రూమ్ మొత్తం కూడా, రూమ్ కూడా చూడండి ఎంత పెద్దది కట్టారు అసలు. మామూలుగా కాపురం పెడితే ఒకళ్ళు ఉండొచ్చు చక్కగా. ఇక్కడ చూడండి కిటికీలు ఉన్నాయి రెండు, మీకు ఇక్కడ నుంచి నీకు మీ నుయ్యి కనపడుతుంది. చూడండి ఇక కిటికీలు ఉన్నాయి చూసారా, అదిగోండి నుయ్య. అసలు నుయ్యి ఎంత పెద్దది ఉందంటే, ఇది నుయ్యా చెరువా అనే డౌట్ వస్తూ ఉంటుంది, అంత పెద్దది తీశారు. నుయ్యి అంటే ఇప్పుడు కొద్దంతకి రౌండ్గా కొంచెం తీస్తారు, కానీ చూడండి అప్పట్లో ఎంత పెద్ద నుయ్యి తీశారంటే, అందరూ కూడా మనుషులు పెట్టే తవ్విచ్చారంటండి బాబు. ఎంత పెద్ద నుయ్య. ఇప్పుడు తవ్వాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. చూడండి ఎంత పెద్ద నుయ్యో, చక్కగా కిటికీలోంచి కనపడతా ఉంటుంది అనమాట.
ఇక్కడ ఒక కిటికీ ఉంది, అలాగే అక్కడ ఇటు సైడ్ కూడా మనకి ఒక కిటికీ ఉంది. ఇదిగోండి, ఈ కిటికీలోంచి కూడా ఇంకా చక్కగా కనబడుతుంది. కానీ ఏదో ఇక్కడ ఏదో చెట్టు అడ్డు ఉంది సర్లే. చక్కగా అదనమాట. ఇదంతా కూడా రూమ్. ఇక్కడ చేలకు సంబంధించిన డిప్ పైపులు, మోటరు, ఇలా ఇంకా చేలకు సంబంధించిన మందులు కానీ ఏవైనా కానీ ఇంకా ఈ రూమ్లో పెడతా ఉంటారనమాట. మోటార్ ఛార్జింగ్ పెట్టడానికి అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక ఇగో డోర్ ఉంది, ఇలా డోర్ క్లోజ్ చేసేసుకోవడమే. డోర్ వేసేసుకొని తాళం పెట్టేసుకుంటారు. ఇదన్నమాట. అదండి రూమ్, చూసారు కదా అసలు ఎంత బాగుందో. ఇది అదంతా నుయ్య, ఆ నుయ్యి కానుకొని చక్కగా ఇక్కడ ఒక రూము. మనకి ఈ రూమ్లో అన్నీ కూడా వేసుకోవచ్చు చక్కగా. చైన్కి సంబంధించినవి అన్నీ కూడా ఈ రూమ్లో పెడతారనమాట. ఈ వాటర్ అంతా చైన్కి చక్కగా మోటార్ ద్వారా పంపిస్తూ ఉంటారనమాట. మొత్తం చైన్ అనమాట ఇదంతా. సగం ఆ పక్క అంతా పామాయిల్ వేసారు, ఈ పక్క అంతా రకరకాల మొక్కలు అయితే పెట్టున్నారు. అరటి, జామ, మామిడి, సీతాఫలం అలాంటి మొక్కలన్నీ ఈ పక్కనంతా పెట్టున్నారు. మనం ముందు ఎంట్రన్స్ గేట్ కాడ ఉన్నాం కదా, ఆ గేట్ కాడ నుంచి మొత్తం అన్నీ పామాయిల మొక్కలు అనమాట. ఇక్కడ వరకు అన్నీ పామాయిల మొక్కలు. మధ్యలో అయితే నువ్వు చల్లారు. చిన్న చిన్న మొక్కలు మీకు ఫస్ట్లో చూపించాను కదా, అవన్నీనేమో నువ్వు మొక్కలు అనమాట. ఈ పామాయిల మొక్కలు పెద్ద అయ్యేదాకా మనం మధ్యలో ఏదో ఒకటి వేసుకోవచ్చంట. అలా వేస్తున్నారనమాట. మొత్తం ఇదంతా కూడా వచ్చాయనమాట. ఇక్కడ చూడండి పెద్ద గోళం అయితే పెట్టారు వాటర్ స్టోరేజ్కి. ముందు అది కలుపుకున్నప్పుడు గట్టా వాటర్ స్టోరేజ్ ఉంటుందని చెప్పేసి ఈ గోళం అంతా పెట్టారనమాట. మొక్కలకు మందు కలిపేటప్పుడు గట్టా వాటర్ అవసరం ఉంటుంది కదా, దానికోసమని. అక్కడ చూడండి ఇది ఉసురు మొక్క అనమాట. కార్తీక మాసంలో చక్కగా ఇక్కడైతే పూజ చేసుకుంటారు. మేము వచ్చినప్పుడు కార్తీక మాసంలో కంపల్సరీ వస్తామండి. వచ్చినప్పుడు చక్కగా ఇక్కడ పూజ చేసుకుని ఇక్కడే చక్కగా భోజనాలు అవి వండుకొని ఇక్కడే తింటాము. చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఇక్కడ చూడండి చక్కగా వేప చెట్టు కూడా ఉంది. వేప చెట్లు అయితే 2-3 ఉన్నాయండి. చక్కగా చల్లటి గాలి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి చిన్న చిన్న మొక్కలు మొన్నే నాటారనమాట. ఇవి పచ్చిమిరపకాయ మొక్కలు. ఇలా ఈ వరుస అంతా పచ్చిమిరపకాయ మొక్కలు నాటారు. ఇక్కడ చూడండి ఇది బత్తాయి అనమాట. చక్కగా పోతుంది. 2 కాయలు కూడా వచ్చేసినాయి. ఇదంతా ఇంకా పామాయిల్ అనమాట. పామాయిల్ ఈ మధ్యలో చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా నువ్వు చేను చల్లారనమాట. నువ్వులు చల్లారు. మా పొలం అంతా చూసారు కదండి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.